పుట్టాక పుట్టు టైం వస్తుంది, టైం వచ్చింది అనుకో రివెంజ్ మస్తు తీసుకుంటాడు అన్న వీడు, మామూలుగా తీసుకోడు. అయిపోయా. వీడియో చూడండి, వైఫ్కి ఎవరి మీద కోపం వచ్చినా పగ తీర్చడం మాత్రం వాళ్ళ హస్బెండ్ మీదే. చూసి ఎట్లా కొట్టిందో. అయిపోయా. కొట్టినగా బతికిపోయినా అనుకోడు, కదా వెనక్కి కలిసి మళ్ళీ కొట్టింది. అరే ఆమె చేతిలో ఉంటుంది అబ్బా, కీ మొత్తం ఆమె చేతిలో ఉంటుంది, నువ్వేం చేసినా వేస్టే. అక్క ఏమైనా చేస్తుంది, ఏం చేస్తుంది? వామ్మో, ఇప్పుడు మనుషులు అయిపోయి అమ్మాయిలు అయిపోయి ఇప్పుడు జంతువులను కూడా మేకప్ చేస్తున్నారు అయ్యా. ప్రతి బ్యాచ్లో ఇలాంటి వాడు కూడా ఉంటాడు కదా చీటగాడు. చూడు బయట కూర్చున్నాడు ఎట్లా పడితే అట్లా కొడుతున్నాడు, అవసరమా నీకు? వాళ్ళకి దొరికినావు అనుకో బొక్కలు ఎరగొడతాడు. అయిపోయా ఇంక అంతే. అన్నకు మస్తు బద్ధకం అనుకుంటా అబ్బా, దిగిపోయి ఓపిక లేక సైకిల్తో ఎంత మంచిగా పోతుంది ఫాస్ట్గా. కొత్త పెళ్ళి అయింది అనుకున్నాడు, ఎంత హ్యాపీగా ఎంత ఫన్నీ చేస్తుంది చూడు వాళ్ళ వైఫ్. అరే కదా పర్లేదులే, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చుక్కలు చూపిస్తుంది ఆమె, చూపించదని గ్యారంటీ కూడా లేదు. అయిపోయి ఓ కొట్టకన్నా కొట్టకే, ఉల్టా నిన్న కొడుతుంది, చూసుకోరా నాయన మెల్ల. ఇగో అక్క కొత్త పెళ్లి చేస్తున్న ఫోటోలు మంచిగా తీస్తుంది. అరే మధ్యలో పోరగాడు వస్తే వానింది కొడుతున్నావు అక్క? అరే ఎట్లా పడితే అట్లా కొట్టాడమ్మా. అయిపోయింది నీ పని కూడా అయిపోయింది రే. ఎందుకురా, ఎందుకు అవసరం అలా నీకు పెళ్ళి? చుక్కలు చూపిస్తారు ఇప్పుడు నీకు, మామూలుగా చుక్కలు చూపిస్తా చూడు. అయిపోయింది, ఆడపిల్లల రాజ్యంలో నాన్న ఇది, ఎందుకు అవసరమా నీకు? ఇది కరెక్ట్ నువ్వు కొట్టాల్సిందే. మామూలుగా ఉన్నాడు బ్యాచిలర్ కానీ పెళ్లి చేసుకో అని చెప్పి నాశనం చేసిన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు, కొట్టు. ఇక చూడండి అబ్బా, మన ఇండియాలో కూడా ఒక స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, కానీ ఆ స్పైడర్ మ్యాన్ మనుషులను కాపాడటం కాదు, వాడు శాలరీ కోసము కష్టపడి వైఫ్ కోసము జాబ్ చేస్తున్నాడు. ఏం చేద్దాం, ఇండియా అట్లా మార్చేసింది చూసినా. అది అయిపోయింది, నెక్స్ట్ ఇది గోరింటాకి వేసుకోవడము, మైదాకి వేయడము. మా దగ్గర అందరు ఇట్లా ఉంటారు, సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అందరూ హస్బెండే అబ్బా, తప్పదు చెయ్యి, ఇట్లా చెయ్యాలా వాళ్ళ వైఫ్కి పెట్టాల్సిందే ఖర్చు. ఏం చేయని చెప్పు, వాళ్ళు ఖర్చు పెడుతుంటారు, వీడు సంపాదిస్తుంటాడు. పాపం. ఇక చూడు వీళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ తోటి నిప్పుతోటి చెలగాట మాడుతున్నాడు. అయిపోయి నీ పని అయిపోయింది అరే. ఇక ప్రతి బ్యాచ్ ఇట్లాంటి ఒక అవలవాడు ఉంటాడు కదా, ఖచ్చితంగా ఉంటాడు, ఉండి తీరుతాడు. ఇక ఇండియన్ సైకాలజీ ఏం తెలుసా, మన ఇంట్లో కన్నా పక్కింట్లో ఏం జరుగుతుందో అదే ముఖ్యం వాళ్ళకి. ఇగో ఈ పాప చూడు ఎంత జాలిగుణమో, మనకే చలి కాదు కుక్కలకు పిల్లలకు కూడా చలి పెడతా అని చెప్పి డైరెక్ట్ తీసుకొని మంటల్లో వేసేసింది. సూపర్ కదా, మామూలు తెలియదు కాదు. ఇగో ఈ వీడియో చూడండి,